ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. మకర రాశి వారికి ఈ 3 రోజులు జీవితాన్ని మార్చే సమయం అని చెప్పాలి. మీరు ఊహించని మార్పులు, ఆశ్చర్యపరిచే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పులు ఇప్పుడు మీ ద్వారానికి చేరువలో ఉన్నాయి. కానీ ఈ మార్పులు ఎలా ఉంటాయి? శుభమా, అశుభమా, లేదా జీవితాన్ని మలుపు తిప్పే అవకాశమా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. 2, 3, 4 తేదీలలో మీ జీవితంలో జరిగే ముఖ్య పరిణామాలు, మీకు కలిగే లాభాలు, నష్టాలు, దోష నివారణలు, శుభసూచనలు, ప్రేమ, ఉద్యోగం, ధనం, ఆరోగ్యంపై పూర్తి విశ్లేషణ చేయబోతున్నాం. 2వ తేదీ ఫలితాలు. ఈరోజు మీకు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు మీరు చేసే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద మార్పులను తీసుకురావచ్చు. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీ పై అధికారులు మీ పనిని గమనిస్తారు. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. కొంతకాలంగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది. సహచరులతో మంచి సహకారం ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అత్యుత్సాహం వల్ల చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి. ఈరోజు ధన సంబంధంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత డబ్బు చేతికి రావచ్చు, కానీ అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యమైన సూచన, ఈరోజు పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ప్రేమ, కుటుంబం. మీ వ్యక్తిగత జీవితంలో కొంత సున్నితమైన పరిస్థితులు రావచ్చు. జీవిత భాగస్వామితో చిన్న గొడవలు, కుటుంబంలో అపార్థాలు రావచ్చు. కానీ మీరు ఓపికగా వ్యవహరిస్తే ఈ సమస్యలు త్వరగా సర్దుబాటవుతాయి. సూచన, ఈరోజు ఎక్కువగా మాట్లాడే ముందు ఆలోచించండి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు రావచ్చు. తలనొప్పి, అలసట, నిద్రలేమి. దీనికి గాను పరిష్కారం ధ్యానం చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. శుభ సూచనలు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 8. శుభదైవం శనిదేవుడు. పరిహారము. శనివారం కాకపోయినా ఈరోజు శనిదేవుని స్మరించడం మంచిది. నల్ల నువ్వులు దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు ముఖ్య సందేశం, ఓపికతో తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు అని గ్రహించండి. 3వ తేదీ. ఈరోజు మీ అదృష్టం మెల్లగా మేల్కొంటుంది. కానీ మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మించవచ్చు లేదా మార్చివేయవచ్చు. ఈరోజు మీకు పరీక్షల రోజు, అవకాశాల రోజు అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపార విషయానికి వస్తే ఈరోజు మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ పనుల్లో ఆలస్యం జరగవచ్చు. కానీ అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. సీనియర్ల నుంచి ఒత్తిడి ఉండవచ్చు. పనిలో డెడ్లైన్స్ కఠినంగా ఉంటాయి. కానీ మీరు చూపే పట్టుదల మీకు గుర్తింపు తెస్తుంది. ముఖ్య సూచన, ఈరోజు ఆత్మవిశ్వాసం మీకు ప్రధాన ఆయుధం అని చెప్పాలి. ఇంటర్వ్యూలకు వెళ్ళేవారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త డీల్స్ రావచ్చు. ఆర్థిక పరిస్థితి. ఈరోజు ధనపరంగా కొంత మెరుగైన రోజు అని చెప్పాలి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. కానీ మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే బాగా ఆలోచించండి. ప్రేమ, కుటుంబ సంబంధాలు. ఈరోజు మీ హృదయం కొంచెం భావోద్వేగంగా ఉంటుంది. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. ఎవరైనా మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించే అవకాశం ఉంది. ప్రేమికులకు ఒక మంచి సర్ప్రైజ్ లభించే అవకాశం కనిపిస్తుంది. సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబపరంగా కుటుంబంలో పెద్దలతో మాట్లాడితే మంచి మార్గదర్శనం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువై నిద్రపై ప్రభావం పడవచ్చు. పరిష్కారము. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది అని చెప్పాలి. శుభ సూచనలు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. శుభదైవం గణేశుడు. పరిహారం. ఈరోజు ఉదయం గణేశునికి ప్రార్థన చేస్తే అన్ని ఆటంకాలు తొలగుతాయి అని చెప్పాలి. ఈరోజు ముఖ్య సందేశం, ఒత్తిడిలో తీసుకున్న సరైన నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్తుంది అని గమనించండి. చిన్న హెచ్చరిక, ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీకు పెద్ద లాభాన్ని తీసుకురావచ్చు లేదా చిన్న తప్పిదంగా మారవచ్చు. అందుకే ఆలోచించి సమయాన్ని అంచనా వేసి ముందుకు వెళ్ళండి. 4వ తేదీ ఫలితాలు. ఇది సాధారణ రోజు కాదు.
ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజు కావచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు ఈరోజే మీ చేతుల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు అదృష్టం, పరీక్ష, ఫలితం అన్నీ కలిసిన రోజు అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపార విషయానికి వస్తే ఈరోజు మీ కెరీర్లో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీ కష్టం ఫలిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. పదోన్నతి లేదా జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం, పెట్టుబడుల లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్య సూచన: ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకువెళ్తాయి. ఆర్థిక పరిస్థితి: ఈరోజు మీకు శుభదినం అని చెప్పాలి. అనుకోని ధనలాభం, పెట్టుబడులపై మంచి రిటర్న్స్, పాత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కానీ అహంకారం పెరగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులను నియంత్రించాలి. ప్రేమ, కుటుంబ సంబంధాలు: ఈరోజు మీ ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమికులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. వివాహ యోగం ఉన్నవారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. చిన్న అపార్థాలు ఉన్నా ఈరోజు అవి పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పాలి. ఆరోగ్యపరంగా ఈరోజు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు. సూచన: ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి సరైన రోజు అని చెప్పాలి. శుభ సూచనలు: శుభ రంగు పసుపు, శుభ సంఖ్య 3, శుభ దైవం లక్ష్మీదేవి. పరిహారము: ఈరోజు లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఐశ్వర్యం పెరుగుతుంది. ఈరోజు ముఖ్య సందేశం: మీ కష్టం ఎప్పుడూ వృధా కాదు. సరైన సమయం వచ్చినప్పుడు అది అద్భుత ఫలితాలను ఇస్తుంది అని గమనించండి. ఈ 3 రోజులు మీ జీవితంలో యాదృచ్ఛికం కాదు. ఇది గ్రహాల సంకేతం. మీరు గమనిస్తే మీ జీవితాన్ని మీరు మార్చు సమయం ఇదే అని చెప్పాలి. ఈ 3 రోజులు మీకు ఒక జీవిత పాఠాన్ని నేర్పించబోతున్నాయి. ఓపిక ఉంటే ఫలితం వస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటే అవకాశాలు వస్తాయి. సరైన నిర్ణయం తీసుకుంటే విజయం మీదే అవుతుంది. గ్రహస్థితి ప్రభావం: ఈ సమయంలో ముఖ్యముగా శని ప్రభావం మీపై గట్టిగా ఉంటుంది. గురుగ్రహం మీకు మద్దతుని ఇస్తుంది. రాహుకేతు కొంత గందరగోళాన్ని సృష్టించవచ్చు. అందుకే మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ఇతరుల మాటలతో ప్రభావితం కాకూడదు. తప్పక చేయవలసిన పరిహారాలు: ఈ 3 రోజుల్లో మీరు ఈ పరిహారాలు చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. శని దోష నివారణ: శనివారం నాడు నల్ల నువ్వులు దానము చేయండి. పేదవారికి ఆహారం ఇవ్వండి. 2. గణేష ప్రార్థన: ప్రతి ఉదయం గణేషుని ప్రార్థించండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. 3. లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారం దీపం వెలిగించండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. అదృష్టం పెంచే రహస్యాలు: ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో మార్పు అనేది బయట నుంచి రాదు. అది మీలోనే మొదలవుతుంది. ఈ 3 రోజులు మీకు ఇచ్చిన సందేశం: మీరు సిద్ధమైతే విజయం మీది అవుతుంది అని గ్రహించండి. 2వ తేదీ పరీక్షలు, సహనం, ఓపిక. 3వ తేదీ నిర్ణయాలు, అవకాశాలు. 4వ తేదీ ఫలితాలు, విజయ సంకేతాలు. ఈ 3 రోజులు మీకు ఒక గొప్ప నిజాన్ని చెబుతున్నాయి. జీవితం ఒక ప్రయాణం. ప్రతి కష్టం ఒక పాఠం. ప్రతి నిర్ణయం ఒక మార్గం. విజయ రహస్యం: మీ ఆలోచనలు మీ భవిష్యత్తు. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి. నెగిటివ్గా ఆలోచిస్తే అవకాశాలు కూడా దూరం అవుతాయి. చివరి హెచ్చరిక: మీరు ఈ 3 రోజుల్లో చూసిన సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ఒక గొప్ప అవకాశం మీ చేతుల్లో నుంచి జారిపోవచ్చు. అందుకే గమనించండి, ఆలోచించండి, చర్య తీసుకోండి. మకర రాశి వారికి ఈ 3 రోజులు సాధారణం కాదు. ఇది ఒక కొత్త జీవితానికి ఆరంభం. మీరు ఈ అవకాశాన్ని పట్టుకుంటే మీ కథే మరొకరికి ప్రేరణ అవుతుంది అని చెప్పాలి. శనిదేవుని ఆశీస్సులు మీపై ఉండాలి. లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిని నింపాలి. గణేశుడు మీ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించాలి. ఇదే మీ మకర రాశి వారి 2, 3, 4 తేదీల పూర్తి జాతక విశ్లేషణ. మీ జీవితంలో మార్పు మొదలయ్యింది. ఇప్పుడు మీరు తీసుకునే అడుగు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఓం శాంతి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి.
ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.